ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన వాకథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ క్యాన్సర్పై అనవసరమైన భయాన్ని వీడి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే పూర్తి స్థాయి నయం సాధ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. సిబ్బంది స్వచ్ఛంద అలాగే అవేర్నెస్ లేని దానివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మాకేంటంటే రెడ్ క్రాస్ ఆచరణ చేసిన బ్లడ్ బ్యాంక్ లో డోనార్ అవసరం ఉండదు. ప్రపంచంలో మానవాళికి ఎక్కడ ఏ కష్టం జరిగినా దానిని నివారించడానికి పుట్టినటువంటిది, హ్యూమన్ సఫరింగ్ని అలీవియేట్ చేయడానికి పుట్టినటువంటి సంస్థ. క్యాన్సర్కు సంబంధించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఒక గొప్ప ఖ్యాతి ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్కు సంబంధించి రెడ్ క్రాస్ని ఒక బ్రాండ్ సంస్థగా చేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అత్యాధునికమైన క్యాన్సర్ వైద్యాన్ని అందచేద్దామని నేను ప్రపోజల్ చేయడము, అదేవిధంగా మేము కాకినాడలో మొన్న ఆగస్టు 15న ఒక అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని నిర్వహించడానికి కానీ రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆ ఉద్దేశంగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ వాకథాన్ని నిర్వహించడం నేను హృదయపూర్వకంగా మన జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను. మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గడిచిన చాలా సంవత్సరాల నుంచి భారతదేశం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా అనేక రకమైనటువంటి జబ్బుల్ని ఇవన్నిటిని కూడా జయించుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. దాంట్లో క్యాన్సర్ అనే మహమ్మారిని జయించడానికి చాలా శ్రమ పడుతుంది. ఇంకా అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇంకా టైం పడుతుందేమో, మేబీ సమ్ మోర్ టైం జయించడానికి సమ్ మోర్ టైం పడుతుంది. కానీ